జై శ్రీరామ్. భారత్ సిమెంట్ పరిశ్రమ పరిణామంలో బంగ్లాదేశ్ కంటే దాదాపు 11 రెట్లు పెద్దది. అయినా కూడా భారతదేశంలోని ఒక రాష్ట్రంలో భారతీయ బ్రాండ్ల కంటే బంగ్లాదేశ్ సిమెంట్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అంతేకాదు ఇక్కడ జరుగుతున్న అనేక పెద్ద నిర్మాణ ప్రాజెక్టుల్లో కూడా బంగ్లాదేశ్ సిమెంట్నే ఉపయోగిస్తున్నారండి. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు, కానీ దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మనం మాట్లాడుకుంటున్న రాష్ట్రం త్రిపుర. ఈ రాష్ట్రానికి బంగ్లాదేశ్తో దాదాపు 856 కిలోమీటర్ల సరిహద్దు ఉందండి. ఇప్పటికీ త్రిపుర మార్కెట్లో బంగ్లాదేశ్కు చెందిన అనేక ఉత్పత్తులు విస్తృతంగా విక్రయించబడుతున్నాయి. ఇప్పుడు సిమెంట్ కూడా అదే జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ప్రతిరోజు దాదాపు 60 నుంచి 70 టన్నుల బంగ్లాదేశ్ సిమెంట్ త్రిపురలోకి దిగుమతి అవుతోంది. ఈ సిమెంట్ను కేవలం ఇల్లు, కమర్షియల్ భవనాల నిర్మాణానికే కాదండి, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మొత్తం ఏడాదిని తీసుకుంటే బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి దాదాపు 22,000 టన్నుల సిమెంట్ దిగుమతి అవుతోంది. ఈ సిమెంట్ ప్రధానంగా త్రిపురలోకి వచ్చి అక్కడి నుంచి ఈశాన్య భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతోంది. ఇటీవల భారత్ కొన్ని బంగ్లాదేశ్ ఉత్పత్తులపై ఆంక్షలు విధించినప్పటికీ సిమెంట్ను ఆ జాబితాలో చేర్చలేదు. అందుకే ఇప్పటికీ త్రిపురలోని నిర్మాణ సామాగ్రి దుకాణాల్లో భారతీయ బ్రాండ్ల కంటే బంగ్లాదేశ్ బ్రాండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది జరుగుతున్న సమయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారు. భారత్ ఒక నెలలో ఉత్పత్తి చేసే సిమెంట్ పరిమాణాన్ని బంగ్లాదేశ్ దాదాపు ఏడాది మొత్తం ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం భారత్ ఏటా సుమారు 450 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ ఏటా కేవలం 40 మిలియన్ టన్నుల సిమెంట్ మాత్రమే ఉత్పత్తి చేస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్లో 40వ స్థానంలో కొనసాగుతూ ఉంది. అయితే ఇంత భారీ తేడా ఉన్నప్పటికీ త్రిపురలో బంగ్లాదేశ్ సిమెంటు ఎందుకు ఆధిపత్యం చెలాయిస్తోంది? దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయండి. మొదటిది, త్రిపురలో ఇప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీలు తమ కార్యకలాపాలను సరిగ్గా నిర్వహించడం లేదు. అందువల్ల భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సిమెంట్ తీసుకురావడం కంటే సరిహద్దు దాటి బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోవడం తక్కువ ఖర్చుతో పూర్తవుతోంది. అంతేకాదు బంగ్లాదేశ్లో తక్కువ ఉత్పత్తి వ్యయం, తక్కువ కార్మిక వ్యయం ఉండడంతో అక్కడ తయారయ్యే సిమెంట్ భారతీయ సిమెంట్ కంటే చౌకగా లభిస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అగర్తలాలో నిర్మించిన తొలి మరియు ఏకైక ఫ్లైఓవర్ నిర్మాణంలో కూడా బంగ్లాదేశ్ సిమెంట్ని ఉపయోగించారు. ప్రస్తుతం కనీసం 7 బంగ్లాదేశ్ సిమెంట్ బ్రాండ్లు త్రిపుర మార్కెట్లో చురుకుగా వ్యాపారం చేస్తున్నాయండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వాటికి పోటీగా ఒక్క భారతీయ సిమెంట్ బ్రాండ్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేదు. అలాగే ఈ సిమెంట్ అక్రమంగా భారత్లోకి రావడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి సరఫరా వ్యవస్థ ఏర్పడింది. భారతీయ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందులో భాగస్వామ్యులయ్యారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మేఘాలయ నుంచి త్రిపురకు సిమెంట్ తరలించే ఖర్చు అదే సిమెంట్ను బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకోవడం కంటే ఎక్కువగా పడుతుంది. అందుకే వ్యాపారులు బంగ్లాదేశ్ సిమెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన బంగ్లాదేశ్ మాత్రం భారత్ నుంచి సిమెంట్ దిగుమతి చేసుకోవడం లేదు. ఎందుకంటే తనకు అవసరమైన సిమెంట్ను దాదాపు పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ పరిస్థితి చూస్తే త్రిపురలో భారతీయ సిమెంట్ బ్రాండ్లకు అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నాయని అర్థమవుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కంపెనీలు తమకు అనుకూలంగా ఉన్న భౌగోళిక పరిస్థితులు, తక్కువ రవాణా వ్యయం, తక్కువ ఉత్పత్తి ఖర్చును పూర్తిగా ఉపయోగించుకుంటూ త్రిపుర మార్కెట్లో బలమైన స్థానం సంపాదించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అంతర్జాతీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.